సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మణిపాల్ హాస్పిటల్స్లో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారితో నేనున్నా. సో ఇక్కడ కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ చాలా జరుగుతాయి. సో వాళ్ళందరూ కూడా చాలామంది అంటే చాలా మ్యాక్సిమం పేషెంట్స్ కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్తో హ్యాపీగా ఉన్నారన్న విషయం తెలుసుకొని ఐఎమ్ హియర్ టుడే. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ యాక్చువల్గా కిడ్నీ ఫెయిలియర్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది చాలా మందికి అసలు ఐడియానే లేదు. సో లెట్స్ టాక్ ఫ్రమ్ దేర్ సార్. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది? కిడ్నీకి ఏ విధమైన ఎఫెక్ట్ని మనం ఇస్తున్నాం బాడీలో? అంటే ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ రెండు కూడా చాలా ర్యాంపెంట్గా ఉంది సొసైటీలో. ఎందుకంటే దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ మనందరికీ కూడా తెలుసు. మన డైటరీ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఓ 30-40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మన డైటరీ హ్యాబిట్స్ ఎలా మారాయి అని కనుక చూసుకుంటే, మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిందని చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనకే కారణాలు అర్థమవుతాయి. సో వన్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ గుడ్ స్లీప్. సో అందరూ ఈ వర్క్ స్ట్రెస్లో వాటిలో పడిపోయి గోల్స్ అచీవ్మెంట్లో పడిపోయి మ్యాక్సిమం 6 hours స్లీప్ కూడా ఎవరికి ఉండట్లేదు. సో దట్ ఈస్ డ్రైవింగ్ ద హైపర్ టెన్షన్. సో బ్లడ్ ప్రెషర్స్ అన్నీ కూడా అందరికీ చాలా మందికి ఎవరికి కూడా నార్మల్ అయితే ఉండట్లేదు. అండ్ సెకండ్ థింగ్ డయాబెటీస్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అగైన్ దిస్ వర్క్ స్ట్రెస్, టైం ప్రకారం ఫుడ్ తీసుకోకపోవడము, లేదా అవుట్ సైడ్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డము. ఎప్పుడైతే మనకి టైం దొరకదో వర్క్లో పడిపోతామో ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకుని వెళ్ళి తినే టైం కూడా ఉండదన్నమాట. సో వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్ యూజువల్లీ ట్రై టు ఈట్ దెమ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి హై సాల్ట్ కంటెంట్. ఈ అన్ని ఫుడ్స్లో కూడా హై సాల్ట్, ఆయిల్, అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్. సో ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ విపరీతంగా పెరిగిపోవడానికి. సో మీరు కనుక ఒక 100 మందిని తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని రఫ్లీ 40-50% హ్యావ్ డయాబెటీస్ యాజ్ అ కాజ్ ఫర్ దర్ కిడ్నీ డిసీజ్. మేజర్గా ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటీస్ అనొచ్చా? డయాబెటీస్ మేజర్గా కిడ్నీకి హార్మ్ చేసే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. తర్వాత హైపర్ టెన్షన్ అంటే కాంబినేషన్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు ఉంటే కనుక అది కిడ్నీకి ఇంకా డెట్రిమెంటల్ అనమాట. సో ఇవి కాకుండా వాట్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ అని అడిగితే కనుక అంటే కొంతమందికి పుట్టుకతోటే కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు వాళ్ళ యూరినరీ ట్రాక్ట్లో. సో వాళ్ళకి దురదృష్టవశాత్తు పుట్టుకతోటే అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి యూరిన్ పోయే మార్గంలో కానీ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అవి అల్టిమేట్లీగా కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయొచ్చు. కొంతమందికి ప్రోటీనూరిక్ రీనల్ డిసీజెస్ అంటాం. అంటే మనకి మాట్లాడుకోవాలనుకుంటే 10 lakh ఫిల్టర్స్ దాకా ఉంటాయి, నెఫ్రాన్స్ అంటాం ప్రతి కిడ్నీలోనూ. సో వాటిపైన ఒక పొర ఉంటుంది, గ్లోమరులర్ బేస్మెంట్ మెంబ్రెయిన్. దానికి ఏ కారణం వలన డ్యామేజ్ జరిగితే సో ఇనీషియలీ కిడ్నీస్ విల్ బి లీకింగ్ ప్రోటీన్స్ ఇన్ ద యూరిన్. సో రాను రాను అవి ఏమవుతుందంటే కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో వీటిని గ్లోమెరులర్ డిసీజెస్ అంటాం. సో ఇవి ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో దే కెన్ ఎఫెక్ట్. అయితే కామన్గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఇందాకలా చెప్పుకున్నట్టుగా ఈ డైటరీ హ్యాబిట్స్ అయితేనేంటి లేదా వేరియస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల IgE నెఫ్రోపతి అనేది ఒక రకమైన గ్లోమెరులర్ డిసీజ్. అది ఇప్పుడు మనకి చాలా ర్యాంపెంట్గా ఉంది, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో. ఇట్స్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. అలాగే కొంతమందికి ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోస్ అండ్ SLE. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ కిడ్నీ డ్యామేజ్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ ఉమెన్. ఇంకా ఇవి కాకుండా నెఫ్రోటాక్సిన్స్, కొన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ లేదంటే కొన్ని రకాల ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఇలిసిట్ డ్రగ్ యూసేజ్ ఇది కూడా చాలా కామన్గా ఉంది ఇప్పుడు మనకి సొసైటీలో. ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. అండ్ ఎస్పెషల్లీ చాలామంది యూత్ ఇప్పుడు ఈ 6 pack కావాలని 8 pack కావాలని దే ఆర్ గోయింగ్ టు జిమ్ అండ్ దే ఆర్ కన్స్యూమింగ్ హై ప్రోటీన్ డైట్. సో క్రియాటిన్ అవి ఉండడము, లేదా కొంతమంది ఎనబోలిక్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా కిడ్నీస్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్నమాట. సో హై ప్రోటీన్ తినడం అనేది కూడా కిడ్నీస్కి మంచిది కాదంటారా? డెఫినెట్లీ. అంటే విపరీతంగా మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద కిడ్నీస్. అండ్ చాలా మంది నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు అంటే డాక్టర్స్ కూడా చెప్తుంటారు నీళ్ళు బాగా తాగాలి, బాగా ఎక్కువగా నీళ్ళు తాగాలి అని చెప్పేసి. బట్ అదవే కొంతమంది విపరీతంగా అంటే ఆ బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కూడా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్లీ. ఏంటంటే ఇప్పుడు ఏదో పొద్దునే లేచిన వెంటనే ఒక 2 లీటర్ల నీళ్ళు తాగేస్తాను, తర్వాత మళ్ళీ తాకపోయినా పర్వాలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. మనకి దాహం వేసినప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా గనక
వాటర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తాగుతూ ఉంటే దట్ ఈస్ సఫిషియంట్. ఓకే. అంతేగాని మార్నింగ్ ఒకేసారి తాగేసి తర్వాత దాహం వేసినా తాకపోయినా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అవసరం లేనప్పుడు కనుక ఎక్కువ వాటర్ తాగితే ఏమవుతుందంటే కిడ్నీ దాన్ని ఏం చేయాలి, వాటర్ లోడ్ అది కిడ్నీస్కి, అవసరం లేని వాటర్ లోడ్ ఇట్ హ్యాస్ టు ఎక్స్క్రెట్. ఓకే, ఆ టైంలో అవసరం లేదు అది బాడీకి. సో కిడ్నీస్ హ్యాస్ టు ఎక్స్క్రెట్. ద సేమ్ టైం మనకి దాహం వేసినప్పుడు బాగాను నేను పొద్దున్న తాగేసాను కదా ఇప్పుడు తాగాల్సిన అవసరం లేదని దాన్ని పోస్ట్ పోన్ చేశారనుకోండి, ఎస్పెషల్లీ వర్కింగ్ లేడీస్, వాళ్ళకి ఏంటంటే బాత్రూమ్కి అది మాటికి వెళ్ళాల్సి వస్తుందనో లేకపోతే వర్క్ ప్లేస్లో బాత్రూమ్ సరిగ్గా ఉండవనో దే పోస్ట్ పోన్ డ్రింకింగ్ వాటర్. సో ఏమవుతుంది, బాడీకి వాటర్ అవసరం బట్ యు ఆర్ నాట్ టేకింగ్ వాటర్. సో కిడ్నీస్ హ్యాస్ టు కన్సర్వ్ దట్ వాటర్. So again you are creating some stress on the kidneys. Yeah, absolutely right. ఈ దీంట్లో ఏమవుతుందంటే కిడ్నీస్ మీద ఖచ్చితంగా ప్రెషర్ అనేది పడి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీళ్ళు ఎక్కువ తాగినా ప్రాబ్లమే, తాగకపోయినా ప్రాబ్లమే. అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ తాగదు. ఐ మీన్ ఎంత అవసరమో అంతే తాగండి, అవసరం లేకపోయినా కూడా ఊరికే తాగడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మరి ఇప్పుడు ఈ విధంగా ఏ కారణం చేతైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మణిపాల్ హాస్పిటల్లో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీలు కనుక ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యాయని కారణం తెలుసుకోవడానికి ఏ డాక్టర్ అనే ప్రయత్నం చేస్తారు. మణిపాల్ హాస్పిటలే కాదు, ఏ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్యూట్ కిడ్నీ ఇంజురీనా లేకపోతే ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని తెలుసుకోవడానికి కొన్ని రకాల టెస్ట్ చేస్తారు. సో క్లినికల్గా వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాపులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయాసం ఏమైనా వస్తుందా, లంగ్స్లో ఏమైనా వాటర్ చేరుకుంటుందా, ఇవన్నీ క్లినికల్ ఎగ్జామినేషన్లో చూస్తారు. ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసరికి బ్లడ్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, సింపుల్గా క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, పొటాషియం, సోడియం ఎలా ఉంది, కాల్షియం అవి ఎలా ఉన్నాయి, ఇలా అన్ని టెస్ట్ చేస్తారు. అలాగే యూరిన్లో ఏమైనా ప్రోటీన్లు పోతున్నాయా, యూరిన్లో ఏమైనా బ్లడ్ సెల్స్ ఏమైనా పోతున్నాయని యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే కిడ్నీ సైజ్ ఎలా ఉంది, కిడ్నీకి సంబంధించి వాప్ ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి విల్ డూ ఎన్ అల్ట్రాసౌండ్. సో ఈ బేసిక్ టెస్ట్ తోటి విల్ గెట్ సమ్ ఐడియా. కిడ్నీలు చిన్నగా అయిపోయాయి, బీపీ చాలా ఎక్కువగా ఉంది, క్రియాటిన్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ క్రానిక్ కిడ్నీ డిసీజ్. కిడ్నీ సైజ్ నార్మల్గా ఉంది, డెస్పైట్ దట్ అంటే షుగర్ బీపీ ఏమీ లేవు, డెస్పైట్ దట్ క్రియాటిన్ పెరిగింది అంటే కనుక, లేదా 3-4 నెలల క్రితం ల్యాబ్ టెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు సడన్గా క్రియాటిన్ రైజ్ అయ్యింది అంటే అది ఇప్పటికిప్పుడే డ్యామేజ్ అవుతుంది అర్థం. సో అలాంటి సినారియోలో మనం ఏమైనా కిడ్నీకి ఏమైనా బయాప్సీ చేయాలా, లేదంటే వేరే సిస్టమిక్ డిసీజెస్ వల్ల కిడ్నీ, సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ వల్ల కూడా కిడ్నీ అనేది పాడవచ్చు. ఇనీషియల్లీ కిడ్నీ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అయ్యే బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. మల్టిపుల్ మైలోమా అని ఒక రకమైన ఎంటిటీ ఉంటుంది. అందులో ఏంటంటే ఓన్లీ రీనల్ ఫెయిల్యూర్తో కూడా ఇనీషియల్గా ప్రజెంట్ అవ్వచ్చు. సో మనం ఇవాల్యుయేట్ చేస్తే మల్టిపుల్ మైలోమా అనేది డయాగ్నోస్ అవ్వచ్చు. సో ఇలాంటి ఎంటిటీస్ కూడా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ వస్తే మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. పేషెంట్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ స్టేజ్లో అంటే విత్ వాట్ సిమ్టమ్స్ దే షుడ్ నో దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దేర్ కిడ్నీ అని? డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయనుకోండి, యూజువల్గా వాళ్ళు 3 monthsకి ఒకసారి వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు. అయితే ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాళ్ళవాపులు ఎక్కువ వస్తున్నా, లేకపోతే రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తున్నా, లేదా వల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ బాగున్నా, అంతకుముందు షుగర్ కంట్రోల్ ఉండి ఇప్పుడు డౌన్ అయిపోతూ ఉన్నా, ఆకలి తగ్గిపోతూ ఉన్నా, లేకపోతే డయాబెటిక్ రెటినోపతి అంటాం, అంటే డయాబెటీస్ వల్ల రెటీనా అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో రెటీనాస్ కనుక ఎఫెక్ట్ అయితే దట్స్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయని అర్థం. సో రెటీనా కనుక ఎఫెక్ట్ అయినప్పుడే కిడ్నీస్ కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. సో యూరిన్ నుంచి ప్రోటీన్స్ ఏదైనా పోతున్నట్టు అనుమానం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇనీషియల్గా వాళ్ళకి కొన్ని రకాల క్లూస్ ఇస్తుంది బాడీ. దట్స్ నైస్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా అంటే చాలా మందికి కిడ్నీస్ పాడైపోయినాయి, కిడ్నీస్కి డయాలసిస్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు కానీ కిడ్నీస్ని కాపాడుకునే విధానం తెలీదు. అండ్ ఎప్పుడు మనకి సైన్ ఇస్తుంది బాడీ యూ షుడ్ గెట్ అలర్ట్ అనేది కూడా చాలా మందికి తెలియదు. సో అది మీరు చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.